ఆ తర్వాత మనంగా పరిశీలన చేసుకున్న వారమే యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందుదాం. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. మరొక లేఖన భాగాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదాం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. మరొక మాట కూడా చదువుదామండి. ఇందులో నుంచి చదువుదాం. ఈ యొక్క 24వ అధ్యాయము 12వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. 12వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనము స్వపరీక్ష చేసుకునేవారుగా విమర్శించుకునేవారుగా ఉంటున్నామండి. అందుకనే ఎవరైతే తమను తాముగా పరిశీలన చేసుకోగలుగుతారో వారెప్పటికీ కూడా ప్రభువులో నుండి తొలగిపోరు. ఎవరైతే తమను తాము స్వపరీక్ష చేసుకోలేరో వారు ఒకనాడు యేసు ప్రభువారి నుండి బయటికి తొలగిపోయేవారుగా ఉంటారు. అందుకనే ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం ఎలాగున్నాము అనేది మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవలసిందే. అంటే మనం ఎలాగున్నాము అంటే సరే మీకు ఆ మాటను చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అది ఇప్పుడు ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మనము ఎలాగున్నాము అంటే మనం యేసు ప్రభువుని నమ్ముకొని ఆత్మీయంగానే జీవిస్తున్నామా, లేక మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామని పేరు చెప్పుకొని శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామా? స్వపరీక్ష అనేది ఏంటంటే మనం ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడల్లా ప్రభువునకు తగినట్లుగా మనం ఉన్నామా లేదా అనేది మనం స్వపరీక్ష చేసుకోవలసిన వారికి ఉంటున్నామండి. నేను రక్షించబడ్డాను, ప్రభు యొక్క రక్తము చేత కొనబడ్డాను, నేను ప్రభు యొక్క రక్తమాంసంలో కూడా పాలు పంపులు పొందుతున్నాను ప్రతి ఆదివారము. మరి ఇన్ని చేస్తున్నాను కాబట్టి నేను ఆయనకి ఎంతవరకు ఆయన చిత్తాన్ని లేక ఆయనకి ఇష్టమైన జీవితాన్ని నేను జీవించగలుగుతున్నాను, ఆత్మీయమైన జీవితాన్ని నేను కొనసాగించగలుగుతున్నానా, లేక శరీరానుసారంగానే జీవించగలుగుతున్నానా, ఏంటి నేను జీవించే జీవితము అనేది ఒక్కసారి మనం పరీక్షించుకోవాల్సిన వారు ఉంటున్నామండి. అందుకని అంటాడు,
ఇప్పుడు మనం జీవించే జీవితము ఎవరి కోసం బ్రతుకుతున్నాం? అంతే కదా. ఒకప్పుడైతే మనం యేసు ప్రభువుని ఎరగలేదు కాబట్టి, యేసు ప్రభువుని ఎరగక ముందు మన జీవితాన్ని మనకిష్టం వచ్చినట్లుగా మనం జీవించాం. లేక సాతానుడి యొక్క చేతి కింద మనం బందీలుగా బంధించబడ్డాం కాబట్టి, వాడు ఏమైతే తనకు అనుకూలంగా జీవించాలని కోరాడో వాడి ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటూ మనం వచ్చాం. తర్వాత యేసు ప్రభువు యొక్క కృపచేత ఆయన మనల్ని రక్షించాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం రక్షించబడిన వారము. ఇప్పుడు మనము జీవించుచున్న జీవితము మన ఇష్టానుసారంగా కాక దేవుని ఇష్ట ప్రకారంగా జీవించవలసిన వారిగా ఉంటున్నాం. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి, ఒకప్పుడు యేసుని ఎరగకుండా జీవించిన జీవితానికి, ఈ రెండిటికి తేడా మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం అండి. 2:20 వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము నన్ను దేవుడు అనేది ఏంటంటే, ఇప్పుడు జీవించుచున్న జీవితము నా కోసం నేను బ్రతుకుతా లేదు, నన్ను ప్రేమించి రక్షించిన ఆ దేవుని కోసం నేను బ్రతుకుతున్నాను. ఈ రోజున దేవుడు అంటున్నాడు, రక్షించబడక మునుపు, మనం యేసు ప్రభువుని ఎరగక మునుపు శరీరానుసారంగా మనం జీవించాం. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా మనం శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామా, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామా? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకప్పుడైతే నేను క్రీస్తుని ఎరగలేదు కాబట్టి నేను శరీరానుసారంగానే జీవించాను. ఇప్పుడు నేను క్రీస్తుని ఎరిగాను కాబట్టి ఇప్పుడు శరీరానుసారంగా నేను జీవిస్తా లేదు, ఆత్మానుసారంగా జీవిస్తున్నాను. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసేది అది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు రక్షించబడ్డానని చెప్పుకుంటున్న నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? ఒకవేళ మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం అంటే మనం ఏం చెప్తాం? నా భర్త కోసం అండి, లేకపోతే నా భార్య కోసం అండి, లేకపోతే నా పిల్లల కోసం అండి. ఇప్పుడు ఎవరైనా ఎవరి కోసం బతుకుతున్నారు? మన వెనకాల ఉన్నారు కదా, మన కుటుంబం కోసం మనం బ్రతుకుతున్నాం, అంతే కదా. ఎవరిని అడిగినప్పుడు ఏమంటారంటే, నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు అంటే ఎవరైనా అదే మాట చెప్తారు, నేను నా కుటుంబం కోసం బ్రతుకుతున్నాను, లేకపోతే నా కోసం నేను బ్రతుకుతున్నాను అంటారు. కానీ ఇప్పుడు మనం బ్రతికే ఈ బ్రతుకు ఎవరి కోసం బ్రతకాలి అంటే, నీ కోసం, నీ కుటుంబం కోసం కంటే నిన్ను ప్రేమించిన నీ దేవుడి కోసం బ్రతకాల. అందుకని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని ఎరిగిన తర్వాత, నేను క్రీస్తు కోసం జీవించడం కొరకు నేను ఎవరిని ఏ మనుషులతో కూడా సంప్రదించలేదు. నా తల్లి ఒప్పుకుంటుందా, నా తండ్రి ఒప్పుకుంటాడా, నా కుటుంబం ఒప్పుకుంటుందా, లేకపోతే ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నేనేం చేయాలి అనేది ఆయన ఎప్పుడు కూడా అలా ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదంటే, నన్ను ఎవరు అంటే నా తల్లి కానీ నా తండ్రి కానీ నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు కూడా నా కోసం ఎవరు ప్రాణం ఇవ్వలేదు, నా కోసం ఎవరు నన్ను రక్షించడం కొరకు వారెవరు ఏమీ త్యాగం చేయలేదు. నా ప్రభువు నా కోసం సమస్తాన్ని త్యాగము చేసి ఆయన నన్ను రక్షించాడు. నేను ఏదైనా ఆలోచన తీసుకోవాలి అంటే నేను మొదట తీసుకోవాల్సింది నా దేవుడి దగ్గర. చూసారా, మీకు ఒక మాట చెప్తాను. యేసు ప్రభువారి దగ్గరికి ఒక శిష్యుడు, ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను అన్నాడు ఆయన. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, నువ్వు నన్ను వెంబడించాలి అంటే నీకు కలిగిన సమస్తాన్ని వదిలిపెట్టి నువ్వు నన్ను వెంబడించాలి అన్నాడు. అతడు మిక్కిలి ఆస్తిపరుడు కాబట్టి యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తిని యేసు ప్రభువారే పిలిచాడు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు వాడేమన్నాడు అంటే, ఆయనేమన్నాడు అంటే, అయ్యా నేను నిన్ను వెంబడించడానికి నా తల్లి దగ్గర నా తండ్రి దగ్గర సెలవు తీసుకుని వస్తాను అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటే వస్తాను, లేకపోతే నేను రాలేను అన్నాడు. అప్పుడు యేసుప్రభువు అన్నాడు,
ఇలాంటి వాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకంటే నువ్వు నన్ను వెంబడించమని నేను చెప్పాను అంటే, ఎవరి దగ్గర నువ్వు సెలవు తీసుకుని వస్తాను అంటే వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అయితేనే కదా వాళ్ళ దగ్గరికి వెళ్తావు. నాకంటే ఇంకొప్పవాడు ఎవడో లేడు. మరొకడిని అడిగాడు, నువ్వు నన్ను వచ్చి వెంబడించు అంటే నా తండ్రి చచ్చిపోయాడు అని పాతిపెట్టి వస్తాను అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. చూసారా? అంటే యేసుప్రభు వారు ఆయన్ని వెంబడించాలి అంటే ఈ లోకములో ఉన్నవారితో, ఈ లోకముతో నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. అందుకనే యేసుప్రభు వారికి నీకున్న నా జీవితం ఏంటంటే, నీకు దేవుడికి తప్ప మధ్యలో ఇంకెవ్వరూ రాకూడదు. అవునా? ఒక భార్యకు భర్తకు ఉన్న సంబంధం ఎలాంటిదట? వీళ్ళ మధ్యలో ఎవరైనా వచ్చారనుకో, అది కాదు, భార్య భర్తల గొడవల్లోకి ఎవరు వెళ్ళకూడదట. ఎందుకు వెళ్ళకూడదట? ఎన్నోలే చెడ్డ అయిపోతారట, వాళ్ళిద్దరూ ఓటైపోతారు, ఎన్నోలే చెడ్డ అవుతారట. అందుకని వీళ్ళ గొడవల్లోకి ఎవరు వెళ్ళకూడదట. అలాగే యేసు ప్రభువారికి నీకు ఉన్న జీవితం వ్యక్తిగత జీవితం అన్నమాట. యేసు ప్రభువారికి నీకు ఉన్న ఈ జీవితంలో మధ్యలో ఇంకెవరు ఉండకూడదు. దేవుడికి నీకు మధ్య ఇంకెవరు రాయబారులు కారు. డైరెక్ట్గా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడమే, దేవుడు నీ దగ్గరికి రావడమే. అందుకనే యేసు ప్రభువారి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడల్లా నీ జీవితాన్ని ఆయన దగ్గర ఎలాగున్నావో పరీక్షించుకోవాలా. ఆయన దగ్గర నువ్వు ఆయన కోసం జీవించేటప్పుడు ఎవరి సలహాతోటి ఆయనకి పని లేదు. ఒకవేళ ఎవరి సలహానైనా తీసుకోవాలనుకుంటే మనం ఎప్పటికీ దేవుడికి పాత్రులం కాము. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం అండి. 15వ వచనం, క్షమించండి 16వ వచనం. ఆయనను నా యందు బయలుపరపును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు. ఆయన అంటున్నాడు, నేను దేవుడి కోసం జీవించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ మనుషులతో నేను సంప్రదించలేదు. చెయ్యాలంటారా, వద్దంటారా, వెళ్ళమంటారా, మానేయమంటారా, నేను ఏ మనుషులతో కూడా నేను సంప్రదించలేదు. ఎందుకు అంటే నన్ను దేవుడు తన కోసం నిర్ణయించుకున్నప్పుడు నేను ఆయన కోసం బ్రతకవలసిన వాడినే తప్ప ఇంకెవరి కోసమో నేను బ్రతకాలని అవకాశం నాకు లేదు. యేసు ప్రభు యొక్క బిడ్డలుగా రక్షించబడిన వారిగా ఉంటున్న నీవు నేను కూడా ఈ మిగిలిన ఈ కొద్ది జీవితాన్ని యేసు ప్రభు వారి కొరకు గడపడానికి ప్రయత్నించేయి. ఎందుకంటే కాలము సంకుచితమై ఉన్నదండి. రెండవదిగా సమయము అంటే కాలము చాలా సమీపముగా వచ్చేస్తుంది. మనం ఇంక జీవించే భూమి మీద గడిపే కాలము చాలా కొద్ది దినాలు మాత్రమే బ్రతకగలమేమో ఇంకా. ఎందుకంటే రోజు రోజుకి లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా అయిపోతున్నాయి. అంటే మనిషి బ్రతకడానికి అనుకూలమైన రోజులు వస్తలేదు. ఇంకా మనిషి మరణానికి అంటే మనిషిని భూమి మీద ఉండకుండా ఉండడానికే అన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ సమయంలో కూడా మనం మన కోసమే బ్రతుకుతూ ఉంటే మనం చచ్చిపోయిన తర్వాత మనకంటే దరిద్రులు ఇంకెవరు ఉండరు అన్నమాట. అవునంటారా? మనం మన కోసమే బ్రతుకుతున్నాం అనుకోండి, మనంత దరిద్రులు ఇంకెవరు ఉండరు. కారణం ఏంటో తెలుసా? మన కోసం మనం బ్రతుకుతున్నప్పుడు ఈ భూమి మీద మనకు అన్ని కావలసిన వాటిని సమకూర్చుకుంటాం. మన కోసం మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇవన్నీ సమకూర్చుకునే ఈ లోపులోనే ఒకవేళ మరణమైనా, ప్రభు యొక్క రాకడైనా, లేకపోతే ఈ భూమి మీద జరుగుతున్న అనేకమైన వ్యాధులు కానీ లేక అనేకమైన పరిస్థితులు మనకు ప్రతికూలంగా సంభవించి ఒకవేళ మన ప్రాణమే కానీ పోయిందంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నేను నా రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి నేనేమీ నీకు ఇష్టపడను అంటాడు ఆయన. ఎందుకు అంటే నువ్వు భూమి మీద జీవించినంత కాలము కూడా నీ కోసం నువ్వు బ్రతికావు, నా కోసం నువ్వేమీ బ్రతకలేదు. నా కోసం నువ్వు బ్రతకలేనప్పుడు మరి నా రాజ్యాన్ని నీకు ఎలాగిస్తాను? నా రాజ్యం ఎవరిదో తెలుసా? నా కొరకు శ్రమపడిన వారిది, నా కొరకు శ్రమ కష్టాలను అనుభవించిన వారు, నా కోసం బ్రతికిన వాళ్ళది నా రాజ్యం. అంతేకాని వాళ్ళ ఇష్ట ప్రకారంగా నీ ఇష్ట ప్రకారంగా నీ సొంత ఇష్టంగా బ్రతికి నువ్వు నా రాజ్యంలోనికి రావాలి అంటే నా రాజ్యంలో నీకు అలాంటి అవకాశం అనేది లేదు. ఇక్కడ నువ్వు దేవుని కోసం బ్రతికితేనే ఆయన రాజ్యాన్ని నువ్వు చేరగలవు. కానీ దేవుడి కోసం నువ్వు జీవించలేనప్పుడు ఆయన రాజ్యాన్ని మనం తీసుకోలేము. ఆ రాజ్యం మనకివ్వడు ఆయన. అందుకనే పరలోక రాజ్యం ఎవరిది అంటే ఆయన కోసం శ్రమపడిన వారు, తమ కోసం తమ బ్రతికేవాళ్ళు కాదు. సరే, ఈ 2 విషయాలు మీకు చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయములో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు
ఆయన ఈ మాటను అని జ్ఞాపకం చేశారు. మీకు చూపిస్తాను. 12వ అధ్యాయము లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనం అండి. 20-21 వచనం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవను వగినని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండినని చెప్పాను. ఈ ధనవంతుడు ఎలా బతికాడట? బ్రతికినంతకాలం ఎవరి కోసం బ్రతికాడట? బ్రతికినంతకాలం ఎవరి కోసం బతికాడటినా? తన కోసమేనట. చూడండి, ఆయన బ్రతికినంతకాలము కూడా తన కోసమే సమకూర్చుకున్నాడట. 21 వచనం చూడండి, తన కొరకే సమకూర్చుకునేవాడు. ఈరోజు నువ్వు బ్రతికేదంతా ఎవరి కోసం బ్రతుకుతున్నావంటే నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ చుట్టూ ఉన్నవారి కోసం, ఇంకెప్పుడు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసమే శ్రమ పడితే మరి నువ్వు దేవుడి రాజ్యం ఎలా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కుటుంబాలు లేవా? పిల్లలు లేరా? ఏమన్నా ఉన్నారంటారా? మరి వాళ్ళందరూ దేవుడి కోసం ఎందుకు బతికారు? ఈ రోజుల్లో మనం అంటున్నాం, మనకెక్కడ వద్దండి బాబు, నా సంసారం, నా యాతన నాకు బోల్డ్ ఉంది, నేను ఎక్కడ జీవించగలను అలాగా దేవుడి కోసం అంటున్నావు. అలాగ అనుకున్నప్పుడు నిజమే, నువ్వు దేవుడి రాజ్యాన్ని కూడా అడగకూడదు. మరి అంతే కదా. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, ఒకటి కావాలి అంటే ఒకటి పోగొట్టుకోవాలా. ఒకటి కావాలి అంటే ఒకటి పోగొట్టుకోకుండా రెండు కావాలి అంటే అది ఎక్కడ జరగదండి, ఇది ఎక్కడైనా. అందుకనే బైబిల్ గ్రంథంలో అనేక మంది మీకు చాలాసార్లు చూపించాను. సరే, ఈ మాట మరలా మీకు చూపిస్తాను, మీకే చూపిస్తాను. ఆ మాటను ఎంత స్పష్టంగా ఆయన చెప్పాడో చూపిస్తాను. ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 22-23 వచనాలండి. 22-23 వచనాలు. ఆనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీ 360 ఏండ్లు. ఉసవా 65 ఏండ్లు ఆయన అంటున్నాడు. ఆనోకు దేవునితో కూడా నడిచాను. అనేక మంది కుమారులను కుమార్తెలను, అంటే ఈయన కూడా సంసారం ఉందా లేదా? సంసారం ఉన్నా ఏం చేశాడు? దేవుడితో నడిచాడు. అర్థమైందా? అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం ఎప్పుడు కూడా మనకున్న సంసారాల గురించి మనం చెప్తాం, నాకు ఎక్కడ వద్దండి, నాకు ఎక్కడ ఇలా చేయడం వద్దండి, నాకు అసలు నా పిల్లలతోటి, నా ఇంటితోటి, నా యాతన నాకు సరిపోతుందండి. ఎప్పుడు మనం ఎన్ని చెప్తాం తెలుసా? మరి ఎప్పుడు నీ పిల్లలు, నీ కుటుంబము, నీ సంసారమే అనుకుంటున్నప్పుడు పరలోక సంబంధమైన కుటుంబం నీకు దొరకదు. అంతే కదా. ఇప్పుడు లోకంలో చూడండి, మన కుటుంబంలో అందరూ మనతో ఉండాలంటే మనం ఏం చేయాలా? ఇప్పుడు మనందరం మన కుటుంబాలను వదిలేసామా, లేదా కుటుంబాలతో ఉన్నామా వదిలేసామా? మీరు ఎవరు చెప్తలేదు, ఉన్నామా వదిలేసామా? ఉన్నామంటే ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు మీ కుటుంబాలతో మీరు ఉన్నారు అంటున్నారు. మీ కుటుంబాలతో మీరు ఉన్నారంటే ఎలాగున్నారు? మీ బంధువులు ఎవరో ఫంక్షన్ పెట్టుకున్నారు అనుకో, అమ్మ మా ఇంటికాడ పలానా రోజు ఫంక్షన్ అని అనుకో, మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వెళ్తున్నారా లేదా? వెళ్ళకపోతే ఏమంటారు? ఇలా కుటుంబంతో పని లేదమ్మా, అసలు మనుషులనే లెక్క చేయరమ్మా, వీళ్ళు ఎవరితో, వీళ్ళకి ఎవరితో ఉండరు, దేవుడిని నమ్ముకుని అందరిని వదిలేశారమ్మా, అందుకే నీకు ఎక్కడికి రావట్లేదు. అయితే వాళ్ళకి మనం అక్కర్లేదు అన్నప్పుడు మనకు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఏమైపోతున్నారు చూడండి. అంటే ఈ లోకంలో కుటుంబం కావాలి అంటే అందరితో కూడా మనం ఏం చేయాలా? కలిసి ఉండాలా. ఈరోజు మన కుటుంబం ఈ లోక సంబంధించిన కుటుంబం కోసమే అందరితో కలిసి ఉండాలి అనుకుంటే, మరి ఎంత వాళ్ళతో ఒక పాలు పంపులు పొందితే, మరి పరలోక సంబంధించిన కుటుంబంలో పాలు పంపులు పొందాలి అంటే మరి ఆ కుటుంబంతో నీకే సహవాసం ఏది ఉందా? పరలోక కుటుంబం ఉందంటారా? ఉందా? ఎక్కడుంది మీరు చెప్పండి బైబిల్లో?
మీకు బైబిల్లో ఉంది కదా, ఏ తండ్రిని బట్టి అయితే కుటుంబం అని పిలువబడుతుందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చినవండి. 3:14. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో. చూసారా, పరలోకమంది కానీ భూమి మీద కానీ ఏ తండ్రిని బట్టి అయితే కుటుంబముగా పిలువబడుతుందో, ఇది పరలోక సంబంధమైన కుటుంబం. ఈ పరలోక సంబంధమైన కుటుంబములో మనం ఏ రీతిగా పాలు పంపులు పొందుతున్నాం, ఆ కుటుంబముతో మనం ఎలా కలిసి ఉంటున్నాం, యేసు ప్రభువారనే ఈ కుటుంబంలో ఆయనతో మనకున్న సహవాసం ఏంటి, ఆయనతో ఉన్న మన బంధం ఏంటి. దేవుడు అంటాడు, మీరు నా కుటుంబంలో ఉన్నారు అంటున్నారు కానీ నా కుటుంబంతో కలిసి లేరు. మీరు నాతో మీకు ఏ పాలు పంపులు లేరు. పేరుకి నన్ను కలిగి ఉన్నారే తప్ప నా కోసం నువ్వు ఎక్కడ జీవించవు, నా కోసం నువ్వు ఏం పోగొట్టుకున్నావు. ఇప్పుడు మీ బంధువులు ఏదైనా ఫంక్షన్ అనుకో, ఆ ఫంక్షన్కి ఏ సోమవారమో లేకపోతే ఏ ఆదివారమో లేకపోతే ఏ మంగళవారమో ఏదో రోజు పెట్టారనుకో, అప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలంటే సెలవు పెట్టాలంటే మీ సెలవు ఉన్నాను అనుకో, ఏం చేస్తారు మీరు? అమ్మ నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు రావడం అవదంటే వాళ్ళు ఏమంటారు? ఒక్కరోజు సెలవు పెట్టుకోలేవా అంటారు, ఒక్కరోజు నువ్వు సెలవు పెట్టలేవా అంటారు. ఇప్పుడు సెలవు పెట్టి వెళ్ళకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? లోకంలో నువ్వే చేస్తున్నావా, ఇంకెవరు లేరా, అలాగనుకుంటే మాకు లేవో పనుబాట్లు, నువ్వు పెట్టుకున్నప్పుడు మేము రాలేదంటారు. అంతేనా? ఎవరికుండో పనుబాట్లు. ఇప్పుడు లోకంలో నువ్వు నీ కుటుంబంతో పాలు పంపులు పొందడానికి నువ్వెన్ని పోగొట్టుకుని వెళ్తున్నావు? మరి దేవుడి కోసం నువ్వేం పోగొట్టుకుంటున్నావు? ఈ లోకంలో దేవుడి కోసం నువ్వేమీ పోగొట్టుకోకూడదు. నీకు అన్నీ అలాగే ఉండాలా, కానీ దేవుడి రాజ్యం మాత్రం కావాలా. అది ఎలాగవుద్దండి? బైబిల్ గ్రంథంలో మీరు ఎవరైనా చూడండి, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే వారు దేవుణ్ణి ఆయన దేవుని చిత్తం లేక దేవుని ఇష్ట ప్రకారం జీవించాలి. అందుకని అంటారు, ఇక నేను జీవించేది నా ప్రభువు కోసం, నా దేవుడి కోసం నేను ఏం జీవిస్తున్నాను. నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, ఆయన రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలనుకుంటే నేను ఏంటి ఆయన కోసం చేసేది? నేను ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం ఎవరి కోసం బ్రతుకుతున్నాను? ఒకప్పుడు జీవించిన జీవితం ఎవరి కోసం జీవించాను? ఒకప్పుడు జీవితానికి ఇప్పుడు జీవితానికి ఏంటి వ్యత్యాసం? ఒకప్పుడైతే నేను లోకం కోసం బ్రతికాను, ఇప్పుడైతే దేవుడి కోసం బ్రతుకుతున్నాను. వ్యత్యాసం చూపించాలి కదా. ఇప్పటికే నువ్వు యేసు ప్రభువారిని నమ్ముకొని నీ కోసమే నువ్వు బ్రతికితే ఈ బ్రతుకు ఒక అర్థం లేదు. ఇప్పటికీ కూడా నువ్వు యేసు ప్రభువారిని నమ్ముకొని నీకోసమే నువ్వు బ్రతుకుతుంటే ఈ బ్రతుకుచుండి చచ్చిన దానితో సమానం అన్నమాట. ఇలాంటి వారు దేవుడికి అక్కర్లేదు. అర్థమైందా? సరే, మీకు ఈ మాట చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రోమీయులకు రాసిన పత్రిక లేదండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము 14వ వచనమండి. 13, 14. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. మనం బ్రతికే దేనికోసం బతకూడదట? సరే, తిండి కోసం మనం బతుకుతలేదు. అందుకే భోజన పదార్థంలో కడుపు భోజన పదార్థాల మీదను నియమించబడి ఉన్నవి, కానీ ఒకరోజు ఇది కూడా నాశనం అయిపోతాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు బ్రతికేది దేనికోసం బ్రతుకుతున్నావు? నీ శరీరం కోసమా? ఒకవేళ నీ శరీరం కోసమే నువ్వు బ్రతుకుతే ఒకరోజు ఈ శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలోకి పెట్టాలా? ఈ శరీరం మనకు కూడా రాదు. లేదు, ఈరోజు నువ్వు ఏ కుటుంబం కోసమైతే బ్రతుకుతున్నావు అనుకుంటున్నావో ఆ కుటుంబం కూడా చస్తే మనకు కూడా రాదు. దేవుడు అంటున్నాడు. అందుకని మనం పుట్టేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళాం. అంటే ఈ లోకంలో ఏది కూడా మనకు కూడా రాదు. మరి అలాంటిదప్పుడు మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? అందుకని అంటాడు,
నువ్వు పుట్టేటప్పుడు నేనున్నాను, నువ్వు పోయేటప్పుడు నేను నీతో ఉంటాను. మన దేవుడు ఎవరో తెలుసా? ఈ రెండిటికి ఆయన ఆదియు అంతమునై ఉన్న దేవుడు. ఆ ప్రభువు కోసంగా నువ్వు బ్రతకగలిగితే భూమి మీద ఉన్నంతకాలము నీతో ఉండడమే కాక ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా ప్రభువు నీతో ఉంటాడు, నువ్వు ఆయనతో ఉంటావు. అందుకనే యేసు ప్రభువారి యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందుతున్న నువ్వు నేను ఈ జీవించే మన జీవితము ఇక మనుజాశలను అనుసరించి జీవించక, మనుషులందరూ జీవించుచున్నట్లు, అంటే మనుషులందరూ ఆశ కలిగి ఉన్నట్టు అలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తే ఇంక వాళ్ళకి నీకు తేడా ఏంటి? ఒక దేవుణ్ణి ఎరగిన వారికి దేవుణ్ణి ఎరిగిన వారికి తేడా ఏముందండి? వాళ్ళు దానికోసమే బ్రతుకుతున్నారు, వీళ్ళు దీనికోసమే బ్రతుకుతున్నారు. ఇంక వాళ్ళకి వీడికి ఏమీ వ్యత్యాసం ఏమీ లేదు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావు, నా బిడ్డని అని చెప్తున్నావు, మరి నువ్వు ఎంతవరకు ఆత్మానుసారంగా, శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా నడుస్తున్నావు? నా ఇష్టాన్ని నెరవేర్చగలుగుతున్నావు? నన్ను సంతోష పెట్టగలుగుతున్నావా? నా ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుడు అంటున్నాడు, ఒకవేళ నాకు ఇష్టము లేని జీవితాన్ని జీవించి నన్ను దుఃఖపెట్టి నువ్వేంటి సాధిస్తావు? దేవుణ్ణి దుఃఖపెట్టిన వాళ్ళెవరూ సంతోషకరమైన జీవితాన్ని జీవించరు అంటారు కదా. బైబిల్ గ్రంథంలో అంటాడు, తన తల్లిని తండ్రిని దూషించువాడు, ఇదొక ఆజ్ఞ. ఇదేంటండి మీరే చెప్పలేకపోతున్నారు? తన తల్లిని తండ్రిని దూషించువాడు శాపగ్రస్తుడు, శపించబడుతున్నాడు, అంతే కదా. శపించబడతాడు అంటే తల్లిని తండ్రిని దూషిస్తేనే శపించబడితే నిన్ను సృష్టించిన నీ దేవుణ్ణి మరి ఇంకెంత శాపాన్ని కట్టుకుంటాం మనం? అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను బాధ పెట్టావా, నన్ను దుఃఖ పెట్టావా, నువ్వెప్పుడూ సుఖం అనుభవించలేవు. నువ్వు సుఖం అనుభవించాలి అంటే నన్ను సంతోషపెట్టు. మనం దేవుణ్ణి సంతోష పెట్టగలిగితే నువ్వెప్పటికీ సుఖంగా జీవించగలవు. మనుషుల్నే సంతోష పెట్టాలనుకుంటే నువ్వెప్పటికీ దేవుణ్ణి సంతోష పెట్టలేవు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇన్ని సంవత్సరాలుగా నన్ను నమ్ముకున్నావు కదా, ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నిన్ను రక్షించిన దేవుడి కోసమా, లేక ఈ లోకములో ఉన్న దానికోసమా? నువ్వు ఎవరి కోసం బ్రతకాలనుకుంటున్నావు? ఎందుకో తెలుసా, ఈ కొంచెం కాలములోనే నువ్వు దేవుడి కోసమైనా జీవించకపోతే దేవుడు నీ కోసం ఏమీ ఇవ్వలేడు, నీకేమీ ఉండదు. ఒకవేళ దేవుని యొక్క రాజ్యములో కానీ ప్రవేశించగలిగితే చాలా సమస్యలు ఉంటావన్నమాట. అందుకని అంటాడు, అక్కడికి వెళ్ళి నీకేమీ సుఖం అనిపించదు. ఈ భూమి చూడండి, ఈ భూమి మీద ధనవంతులైన వారిని, సుఖ సంతోషాన్ని అనుభవిస్తున్న వారిని చూసినప్పుడల్లా మన మనసులో కూడా బాధ అనిపిస్తుంది. వారిలాగా నేను ఎందుకు లేను, వాళ్ళ ఇంట్లో నేను కూడా పుట్టుంటే, లేక అలాగ నేను సంపాదించిన వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు ఈ కష్టాలు, ఈ బాధలు నాకు ఉండవు కదా, ఎందుకు దేవుడు నాకు ఈ దారిద్ర్యాన్ని అనుగ్రహించాడు, ఎందుకు నేను ఈరోజు ఇన్ని సమస్యలు పడుతున్నాను, ఎలా బాధపడుతున్నావో. ఒకవేళ పరలోకం వెళ్ళిన తర్వాత నీకంటే గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి నువ్వు అక్కడ ఏమనుకుంటావు తెలుసా, నేను కూడా భూమి మీద దేవుడి కోసం జీవించుంటే నేను కూడా ఇలాగే ఉందని కదా, ఎందుకు నేను అలా బ్రతకలేదు, ఈరోజు ఇక్కడికి వచ్చినా సరే నా బ్రతుకులో ఎందుకు ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్ళాను? కారణం ఏంటో తెలుసా, ఇక్కడ నువ్వు దేవుడి కోసం నువ్వు చేసిందేముంది? నువ్వేం బ్రతుకుతున్నావు దేవుడి కోసం? నువ్వు చేసింది దేవుడి కోసం ఏమైనా ఉందంటావా? అందుకనే ఈ 2023వ సంవత్సరము చివరి నెల చివరి దినాన్ని ముగించే ముందుగా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో. ఏమనో తెలుసా, ఇక్కడి నుంచైనా ఈ జీవితానికి ఒక అర్థం అంటూ ఉండాలా. నీకోసం నువ్వు బ్రతకడం కాదు, నిన్ను ప్రేమించిన వాని కొరకు బ్రతకడానికి ప్రయత్నించే. నిన్ను ప్రేమించిన వాని కొరకు నువ్వు బ్రతకాలని ప్రయత్నం చేసినప్పుడు నీ సమస్యలన్నీ తీరుస్తాడు, నీ సమస్యలన్నీ తీరుస్తాడు. ఎందుకో తెలుసా, ఆయన్ని ప్రేమించే వాళ్ళని ఎవ్వరినీ కూడా దేవుడు వదిలిపెట్టడండి. ఆయన కోసం జీవించాలనుకునే వారిని ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టడు. వాళ్ళని భూమి మీద సమస్తాన్ని అనుగ్రహించగలిగిన వాడు. అందుకనే ఈరోజు మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఇక్కడి నుంచైనా, ప్రభువా, ఎప్పుడూ నా కోసం నేను బ్రతుకుతున్నానే తప్ప
నీకోసం నేను బ్రతకలేని స్థితి కలిగిన వాడిని. ఏంటి దేవుడి కోసం బ్రతకడం? ఇప్పుడు మన కోసం మనం కాదు, దేవుడి కోసమే బ్రతకాలి అంటున్నాను. ఏంటి దేవుడి కోసం బ్రతకడం? ఏం చేయాలి దేవుడి కోసం మనం? ఏమండి? ఆయన ఆజ్ఞలు నెరవేర్చడం అంట. ఇంకా ఆయన నామమును ప్రచురం చేయడం అంట. ఇంకా ఏమండి? చెప్పండి, మీ నోట్లో మాట చెప్పండి. ఈ లోకాశలన్నిటినీ విసర్జించాలంట. ఏంటి ఆయన కోసం బ్రతకడం? ఆయన కోసం శ్రమ అనుభవించడం అంట. ఆలోచించు ఒక్కసారి. నువ్వు క్రీస్తు కోసం బ్రతకడం అంటే ఏంటి? యేసుప్రభువారి కోసం బ్రతకడం అంటే ఏంటి? నీ కోసం కాదు, క్రీస్తు కోసం బ్రతకాలంటున్నాడు. ఏంటి నువ్వు క్రీస్తు కోసం బ్రతకడం? దేవుడు అంటున్నాడు, ఈ లోకములో నువ్వు 2 పనులు చేయాలా. నా కోసం బ్రతకడం అంటే ఏంటో తెలుసా? 2 పనులు చేయాలట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 వచనమండి. మత్తయి సువార్త మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుడికై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనయ్యడి. క్రీస్తు కోసం బ్రతకడం అంటే ఏంటో తెలుసా? ఈ లోకానికి నువ్వు క్రీస్తును చూపించడం. నీలో క్రీస్తును చూపించాలా. అందుకని 2 వాటిని వాడాడు. ఒకటి వెలుగు, ఒకటి ఉప్పు. నిజంగా మీరు చదివారో లేదో కానీ దైవజనుడు భక్సింగ్ గారు ఒక పుస్తకం రాశాడు. ఇదే నిజమైన ఉప్పు అనే పుస్తకం రాశాడు. చదవండి. నిజమైన ఉప్పు. అసలు నిజమైన ఉప్పు అనే పుస్తకంలో ఉప్పు అంటే ఎవరు, అది ఏంటి, ఏం చేస్తుంది అనే విషయాల్ని ఎంత చక్కగా రాశాడో ఆ దైవజనుడు. అందుకనంట ఉప్పులో చాలా లాభాలు ఉన్నాయంట. చాలా లాభాలట. అందులో ఒకటి చెప్పాడు ఆయన, నిలవ ఉండాలి అంటే ఉప్పు ఉండాలట. అవునా? మన పచ్చళ్ళన్నీ ఉప్పేస్తాం. పచ్చళ్ళన్నీ ఎందుకు నిలవ ఉంటాయంటేనట, ఎక్కువ రోజులు ఎందుకు ఉండట, అందులో ఉప్పు ఉండడం వల్ల ఉప్పు త్వరగా పాడవనవదట. నేను మొన్న ఒక ఆయన చనిపోతే వెళ్ళానన్నమాట. వెళ్తే ఎలాగా చచ్చిపోయినాడు, పాడైపోతాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఉప్పు తీసుకొచ్చి ఆ గోతులో వేసారు. నేను అన్నాను, ఉప్పు తీసుకొచ్చి గోతులో వేస్తున్నారు ఏట్రా అనుకున్నా. నాకు తెలుసు, సరే ఎందుకు వేస్తున్నారను. ఏమంటేనట, ఉప్పు ఉండడం అట పురుగులు త్వరగా శరీరాన్ని పట్టవట, త్వరగా శరీరం పాడవదట. అందుకనే పూర్వకాలంలోనంట ఈ ఐసులు ఏమీ లేనప్పుడు ఉప్పు మీదే బాడీని పెట్టేవారట. చచ్చిపోయిన శవాన్ని ఉప్పు మీద పెడితే 3-4 రోజులైనా ఏ వాసన రాదట, పాడవదట శవం. అలాగా అంటే చూడండి, ఉప్పుకున్న గుణం ఏంటంటే త్వరగా పాడవనవదట. రెండవది, ఉప్పుకున్న దాని గుణం ఏంటంటేనట ప్రతిదానికి రుచిస్తుందట. అందులో రాశాడు భక్సింగ్ గారు ఆ నిజమైన ఉప్పు అనే దాంట్లో ఉప్పు గురించి ఎన్ని మాటలు రాశాడో. అందుకనంట మనం ఎలాగుండాలట తెలుసా? లోకానికి ఒక ఉప్పుగా ఉండాలట. అంటే ఉప్పుగా ఉండడం అంటే రుచిగా ఉండాలట. ఏటి రుచిగా ఉండాలా? ఉప్పుగా ఉండాలి అంటే రుచిగా ఉండాలట. రుచిగా ఉండడం అంటే ఉప్పు కరిగిపోతూ ఉంటే రుచి వస్తుందట. ఇంకా మీకే చూపిస్తాను ఆ మాట. కొలసలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొలసలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 వచ్చినవండి. 4:6. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలను, అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. సరే, మన మాటలు ఎలాగ ఉండాలట?
ఉప్పు వేసినట్లుగా ఉండాలట. మన మాటలే ఉప్పు వేసినట్లుగా ఉండాలంటే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుంచి వస్తాయి. అర్థమైందా? మాటలు ఏదో మాట్లాడుతున్నాడో తెగదు. ఆ మాటలన్నీ హృదయంలో నుంచి వస్తేనే కానీ ఆ నోరు పలకదట. నీ హృదయం మంచిదైతే నీ నోరు మంచిదవుతుంది. అర్థమైందా? నీ హృదయం చెడ్డదనుకో నీ నోరు కూడా చెడే పలుకుతూ ఉంటుంది. అందుకని అంటున్నాడు, నన్ను ఈ లోకానికి నా కోసం బ్రతకడం అంటే ఏంటో తెలుసా? నన్ను లోకానికి చూపించు. నేను అంటాను, ఇక చివరిగా చెప్పి ముగిస్తాను. ఒక భార్య అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక స్త్రీ ఎంత కష్టపడుతుందో తెలుసా? ఆడవాళ్ళ కష్టం చెప్పలేమంట. ఆడవాళ్ళ కష్టం చెప్పలేమంట. ఎంత కష్టం ఉంటుంది? పొద్దుట్లు లెగుస్తుందట, పడుకునేదాకా ఈమె ఏం చేస్తుందట? పడుకునేదాకా పని చేస్తానే ఉంటుందట. ఏం చేస్తున్నావు అంటే కనపడుతుందా? కనిపించదు. ఎంత చేసినా కనపడదు, చేస్తానే ఉంటారు. ఇంత పని తనకు అవసరం అంటావా? ఇంత పని తనకు అవసరం అంటావా? ఏటి అవసరం? అవసరం ఉంటుందట. ఏటి అవసరం చెప్పండి? ఇంత పని ఏం అవసరం? అంత పని చెయ్యకపోతే ఆ ఇల్లే శుభ్రంగా గడవదు. అర్థమైందా? ఆమె అంత పని చేస్తేనే కానీ ఆ ఇల్లే గడవదండి. ఆ ఇల్లు అలా ఉండాలంటే ఆమె అంత పని చేయాలా? ఉదయం లేచింది అంటారు. నేను ఒకసారి విన్నాను అనమాట. పనిలోకి వెళ్ళినోడికట ఒకే పని అట. ఆడు ఒక పనే చేసుకుంటూ పోతాడట. ఇంట్లో ఉన్నవారికి ఎన్ని పనులు ఉంటాయట? అది ఇంటికి వచ్చిరండి, మీకేటంటే పోయి డ్యూటీ పోతారు, సాయంకాలం వస్తారు, మీకేం తెలుసు నా పని అంతట. ఒక్కరోజు ఇంట్లో ఉంటే తెలుస్తుందట. నిజమేనండి. ఒక్కరోజు కానీ ఆడమనిషి ఇంట్లో లేదంటే ఆ మగోడికి తెలుస్తుంది. వండుకునే దగ్గర నుంచి, తోముకునే దగ్గర నుంచి, అన్ని తుడుచుకునే దగ్గర నుంచి అంటాడు, అమ్మ ఏ ఊరు వెళ్ళక నేనే వెళ్తానులే అంటాడు. ఎంత కష్టపడుతుందో. ఈ కష్టమంతా పడుతుంది ఎవరి కోసం? కుటుంబం కోసం. అంత కష్టపడకపోతే ఆ ఇంటి యొక్క పెద్దకి అంత గౌరవము రాదట. ఆ స్త్రీయే అందుకంటాడు, గుణవతి అయిన భార్య దొరికట అరుదు, అటుది ముత్యము కన్నా అమూల్యమైనదట. ఒక స్త్రీ ఎందుకు ఆ కుటుంబం కోసం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా అంత కష్టపడి పనిచేస్తుందంటే ఆమె అంత చేయకపోతే తన భర్తకి అంత ఘనతను తీసుకురాదండి. తన కష్టమంతా, తన శ్రమంతా కూడా తన భర్త కోసం, తన పిల్లల కోసమే. ఎంత శ్రమ పడుతుందో చూడండి. అది ఈ రోజున ఒక స్త్రీ తన కుటుంబంలో అంత పాత్ర పోషిస్తేనే తప్ప తన భర్తకు అంత మంచి పేరు ఎలా తీసుకురాదో, దేవుని యొక్క ప్రజలుగా నువ్వు నేను కూడా ఆ దేవుడికి అంత మంచి పేరు తీసుకురావాలి అంటే మనము కూడా అంత శ్రమ పడాలి దేవుడి కొరకు. ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వు పడుకునేదాకా నువ్వు యేసు ప్రభువారి కోసం ఈ లోకంలో ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించు. నీ మాట, నీ నడక, నీ క్రియ, నువ్వు ఎక్కడున్నా క్రీస్తుని చూపించాలా. అది నువ్వు క్రీస్తు కోసం బ్రతకడం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడున్నా ప్రభువును చూపించాలా. అది ఆయన కోసం బ్రతకడం అంటే. ఇంక అంతకంటే యేసు ప్రభువారు నీదేదో నీ ఆస్తి అంతస్తులను అడుగుతలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళా నాకు మాదిరిగా జీవించు, నన్ను చూపించు లోకానికి. నన్ను చూపించడమే నా కోసం నువ్వు బ్రతకడం, నన్ను చూపించడమే నా కోసం బ్రతకడం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? క్రీస్తును చూపించక మనకు మనమే కనపడాలనుకుంటున్నాం. దేవుణ్ణేమో మనం వెనకాల పెడుతున్నాం, ముందేమో మనం కనపడుతున్నాం. అందుకనే ఈరోజు లోకంలో నీకు లోకములో మంచి పేరు ఉండొచ్చేమో. మనుషులుగా ఎలా లోకంలో పేరు కావాలి అంటే నువ్వు దేవుణ్ణి వెనకలు పెట్టి నువ్వు ముందు కనపడాలా. కానీ దేవుడికి ఏంటో తెలుసా? నువ్వు వెనకాలండి దేవుని ముందెట్టాలట. ఎప్పుడైతే నువ్వు మరుగైపోతావో, నువ్వు కనపడకుండా ఉంటావో, అప్పుడే దేవుని నువ్వు లోకానికి చూపించగలిగితే నీ జీవితం ఎంత మధురంగా ఉంటుంది. ఈ రెండిటిని ఎందుకు వాడాడో మీకు చెప్తాను. అంటే మీ అందరికీ తెలుసు, కానీ బైబిల్లో ఆ మాటలు చెప్పాలి కదా, ఇప్పుడు ఆ మాట ఎత్తాను కాబట్టి. ఒకటి ఉప్పట.
ఉప్పు దేనికైనా రుచి ఇవ్వాలి అంటే అది ఏమైపోతుందట? కరిగిపోతుందట. ఉప్పు కనపడదట, కానీ ఉప్పు వేసినట్టు మనకు తెలుస్తుందట. ఎలా తెలుస్తుంది? తినగానే రుచి. మన జీవితము కూడా ఇతరులకు అలాగే ఉండాలా. మనం ఏం చేసినా మనం కనపడకూడదు, కానీ మనం ఉన్నాము అనేది మాత్రం వాళ్ళకి తెలుస్తుందట. మనం కనపడం, కానీ మనం ఉన్నది మాత్రం తెలుస్తుంది. అది రెండవది వెలుగట. మీరు అన్నారు కదా, రెండవది వెలుగు. ఇది కూడా దానికున్న లక్షణం ఏంటంటే తన్ను తాను కరిగిపోతూ ఇతరులకి వెలుగువ్వగలుగుతుందట. అందుకనే క్రైస్తవ జీవితం అనేది సులభమైన జీవితం కాదండి. ఏ రోజునైతే నువ్వు యేసుప్రభువుని అంగీకరించావో, నువ్వు క్రీస్తుని కనపరచాలి అంటే ఈ రెండు రీతిలుగా నువ్వు అయిపోవాలా. నువ్వు కరిగిపోవాలి, నువ్వు కాలిపోవాలి, నువ్వు కనపడకూడదు. ఎప్పుడూ నీలో ఎవరిని చూడాలి అంటే క్రీస్తుని మాత్రమే చూడాలా. అది నువ్వు దేవుడి కోసం జీవించడం అంటే. ఎప్పుడైతే నువ్వు దేవుడి కోసం చూపించగలుగుతావో, నిన్ను చూసిన వారందరూ కూడా నీలో క్రీస్తును చూడగలుగుతారు, నిన్ను చూడరు. నీలో క్రీస్తును చూడగలుగుతున్నారు. అందుకనే ఇప్పటికైనా గడిచిన కాలం గడిచిపోయింది. ఇక ముందు నుంచైనా ప్రభువా, నేను నా కోసం బ్రతకడం కాదు, ఏదో లోక సంబంధమైన వారి కోసం కాదు బ్రతకడం, నేను నీ కోసం బ్రతకాలి. ఎందుకంటే నన్ను పాప విమోచన చేసిన దేవుడివి. అంతేకాదు, నేను చచ్చిపోతే మరలా నీ దగ్గరికి నేను రావాలి. నేను అక్కడికి రావాలి. నేను అక్కడికి రావాలి అంటే నేను నీకు తగినట్లుగా బ్రతకాలి. నేను ఇక నుంచైనా నా సమయాన్ని ఇంతవరకు వృధా చేసుకున్నాను. ఇక నుంచి నేను లోకానికి నిన్ను చూపిస్తాను, నా బ్రతుకులో చూపిస్తాను నిన్ను. అందుకని నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు నువ్వు సువార్త చెప్పవలసిన పని లేదు. నీ జీవితమే ఒక సువార్త. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూసిన వారే నిన్ను చెప్పాలి నిన్ను గురించి. వాళ్ళండి నిజమైన క్రైస్తవుడంటే, వాళ్ళండి నిజమైన క్రైస్తవుడంటే. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? ఈ రెండు లక్షణాలు కలిగిన వారు ఒక నిజమైన ఉప్పులాగుంటారు, నిజమైన వెలుగులాగా కలిగి ఉంటారు. తమను తాము కరిగిపోతారు, ఇతరులకు సహాయం చేయడంలో తమను తాము కాలిపోతారు, తాము మరుగైపోవడానికి ఇష్టపడతారు, తను తాను చూపించుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా క్రీస్తు కొరకు బ్రతకడానికి ప్రయత్నించి, ఇంతవరకు మన కోసం బ్రతికాం, ఇక నుంచైనా దేవుడి కోసం బ్రతుకుతాం. ఎందుకంటే చాలా సమయం పోయింది. ఇప్పటికే మన జీవితాన్ని ఎంతో వ్యర్థం చేసుకుంటున్నాం. ఈ మిగిలిన కాలాన్నైనా ఆ ప్రభు కోసం జీవించి ఆ దేవుని యొక్క రాజ్యంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం కొరకే సిద్ధపడదాం మనం అందరం. ఆ రీతిగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా కొద్ది క్షణాలు మోకరించి కండ్లు మూసుకొని మళ్ళీ మనం పరీక్షించుకొని ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందుదాం. పాలు పంపులు పొందే ముందుగా పరీక్ష చేసుకుందాం. కొంత సమయం ఏదైతే దేవుని వాక్యం ద్వారా ప్రేరేపించబడిందో, ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం, దేనికోసం బ్రతుకుతున్నాం, దేవుడి కోసం మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పబడింది. కాబట్టి ప్రభా, నన్ను క్షమించు, ఎంతకాలం కూడా నా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను. ఇక్కడి నుంచైనా లోకానికి నిన్ను చూపించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. నా కోసం నేను బ్రతకడం కాదు, కానీ నీ కోసం బ్రతికేటట్లుగా నన్ను సిద్ధపరచు. ఎందుకంటే ఇంతవరకు నా బలహీనతలు, నా బుద్ధిహీనతను ఆధారం చేసుకొని నేను ఎన్నోసార్లు నా కోసమే నేను ఆలోచించేనే తప్ప నీ కోసం ఆలోచించలేని పరిస్థితులు. నన్ను క్షమించు అని ప్రభు దగ్గర సరి చేసుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపుతున్నాను.